నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th మార్చ్ 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. హోలీ పండగ రోజు ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో ఒక సంఘటన జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని ఇట్లా బిల్డింగ్లు ఉంటాయి కింద నుంచి పై దాకా. పైన ఈ బెలూన్లలో వాటర్ నింపి అందులో అంటే కలర్ బాకెట్ దాంట్లో బెలూన్లలో వాటర్ నింపి దానికి మన లబ్బరి కట్టి పైకి వెళ్ళి 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ మీదకి వెళ్ళి కింద నడుచుకుంటూ పోయేటోళ్ళ మీద కొడతా ఉంటారు. చిన్నపిల్లలు 10-11 ఆ సంవత్సరంలో ఆడుకుంటూ ఉంటారు. నేను కూడా హోలీ ఆడినా మన ఇక నాకు వచ్చి పూసిరు ఇక్కడ మనని చూసి మన ఆడకట్లు ఎవరైతే మా రూమ్ దగ్గర చుట్టుపక్కల ఉంటారో ఆ పిల్లలు పెద్దోళ్ళు అందరూ మన మీద కూడా వాటి కొట్టిరు. చిన్నపిల్లలు చేసిన చిన్న సంఘటనను ఒక మతానికి సంబంధించిన వాళ్ళు సరే వాళ్ళు రంజాన్ నెల మిస్టేక్లో పిల్లల చేతులతోటి జరిగిపోయింది, వాళ్ళ మీద పడ్డది. కానీ దానికే వాళ్ళు ఒక 40-50 మంది ఇనుప రాడ్లు పట్టుకొని ఆ చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లోకి పోయి ఇంట్లో ఉండే ఒక అబ్బాయిని కొట్టి సచ్చేదాకా కొట్టిరు. సరే మీకు ఆవేశం వచ్చింది, అది పెద్ద సంఘటన కాదు, ఆ పిల్లలు ఏదో తెలియక చేసిర్రు. మీరు దాన్ని ఎక్స్క్యూజ్ చేసి చిన్న ఏదన్నా మాట్లాడి ఓడగొడితే అయిపోతుంది. కానీ వాళ్ళు దాన్ని బాగా పెద్ద ఇష్యూ చేసి ఇండ్ల మీదకి పోయి ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు 2-3 చేతులు కాళ్ళు ఇరగొట్టిరు, తలకాయలు వాళ్ళకి బాగానే పెద్ద సంఘటన జరిగింది. నేను 2 days నుంచి వీడియో తీద్దామని తీయలే. ఎందుకు తీయలే అంటే ఇక్కడున్న హిందువులు ప్లస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ వాళ్ళు, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటా కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది చెప్తున్నా. నా జగిత్యాల నుంచి మా మిత్రుడే ఒక తమ్ముడు డ్రైవరు నాతోటి డ్రైవర్గా వచ్చిండు బంద్కర్. వచ్చినప్పుడు ఆ పిల్లగాడు మౌల్సాబ్ పాపం ఆయనకు ఖురాన్ మీద కొంచెం నమాజులు చేసుడు ఇట్లాంటి బాగా నమ్ముతాడు అన్నట్టు. మనతోటి మంచిగా ఉంటాడు. వచ్చిండు, నా దగ్గరనే ఉన్నాడు. ఒక 2 రోజులు 3 రోజులు అప్పుడు బండ్లు దొరకలేవు, అందరిని ఒకటిసారి పంపుదామని నేనే ఆపిన. 2-3 బండ్లు అయినాయి, మొత్తం 4 డ్రైవర్లు ఉండే, 5 నాతోటి 5. ఆ పిల్లగాడు టోపీ పెట్టుకొని మౌల్సాబ్ లెక్క గడ్డం పెట్టుకొని తిరిగేసరికి ఆడకొట్టోళ్ళు అందరు చూసి మా ఇంటి ఓనర్ దగ్గరికి ఒక 5-6 పోయి కంప్లైంట్ ఇచ్చారు. రమేష్ దగ్గర ఒక ముస్లిం ఆయన వచ్చిండు, ఆ లోలో ఫస్ట్ నువ్వు కనుక్కో అని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ తీవ్రవాదులు బాగా జాగాల్లో బాగా విస్ఫోటనం చేసి బాగా మంది ప్రాణాలు తీసారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడతారు. ఆ ఉద్దేశంలో ఆ ఇంటి ఓనర్ భయపడి నాకు వచ్చి చెప్పగానే నేను పాపం ఆ తమ్మిను డ్రెస్సింగ్, అది పంజాబ్ డ్రెస్ ఇదే, కుర్తా పైజామా దొడిగిండు అన్నట్టు. డ్రెస్సింగ్ చేంజ్ అయినాక పిల్లగాడు ఆయన టోపీ తీసేసిండు, టీషర్ట్ జీన్ ప్యాంట్ వేసుకున్నాడు. ఆయన హావభావాలు చేంజ్ అయిపోయినాయి. లేదు ఆయన నిన్న కస్టమరు బండి కోసం వచ్చిండు, నేను పంపించేసిన సరే వెళ్ళిపోయిండు అని మా ఓనర్కి చెప్తే, ఓనర్ మిగతా ఎవరైతే వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు వాళ్ళందరికీ చెప్పారు. అది ఆడికే సర్దు మనిగింది. అయితే నేను పీచే ఓకే అయితే నిన్ననే అనుకున్నా, ఖచ్చితంగా ఎవరైతే ఇండ్లలో వచ్చి ఒక మనిషిని చంపి అక్కడ ఉన్న వాళ్ళందరినీ గాయపరిచిర్రో వాళ్ళందరి లగ్గం ఇల్లుతో సహా ఆగి పెడతారు ఇక్కడ వాళ్ళందరూ కలిసి అనుకున్నా. ఈరోజు ఉదయం న్యూస్లో చూసేసరికి అదే జరిగింది. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో 40-50 మంది, వాళ్ళ మొత్తం ఇల్లులకు అన్నిటికీ అగ్గిపెట్టిర్రు, తుక్కు పలగొట్టిర్రు, తుక్కు నాశనం చేసిర్రు. ఇప్పుడు ఏ గ్రంథమైన బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఒక మనిషిని చంపి నువ్వు బతుకు అని అయితే చెప్పదు. కానీ కొంతమంది మూర్ఖులు వాళ్ళకు మరి సైతాన్ కూర్చుంటుందా మీద అర్థం కాదు. కానీ ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నన్ను ఫాలోవర్ అయ్యేటోళ్ళు అప్పుడప్పుడు నాకు మెసేజ్ పెడుతుర్రు, నీకు చరిత్ర తెలియదు, నీకు అది తెలియదు, ఇది తెలియదు. అసలు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఫస్ట్ హిందూ, తర్వాత మతాలు మారిరు తప్ప ఇక్కడ వేరే మతపుడు ఎవరు లేడు, అంతా హిందువులే. ఆ తర్వాత వాళ్ళ భయాలు, వాళ్ళ అవసరాలు, దాన్ని బట్టి మతాలు మారిరు. నాకు అందుకే వాళ్ళని మెసేజ్ పెట్టేటప్పుడు అది గుర్తుంచుకొని మెసేజ్ పెట్టారు.
అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీసిర్రు. యంగ్ పోరడు సూపర్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న హిందూ సమాజం అంతా ఒకటై ఎవడెవడైతే దాంట్లో పాల్గొన్నాడో యూటర్न करने ना उधर किधर जा रहे पागल भूल गया क्या? नहीं अंदर से निकल अंदर से किधर जाता? राजौरी गार्डन जाता अंदर से. అందరు కలిసి ఒక్క మనిషిని చంపితే కొన్ని వేల మంది పోయి వాళ్ళ ఇల్లులు మొత్తం నాశనం చేసి అగ్గిపెట్టారు. అంటే ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మనం ఎక్కడన్నా ఏదైనా చర్య చేపట్టంగానే అయిపోయింది వాళ్ళు భయపడ్డారు సపడేకుంటారని మాత్రం అసలు అనుకోకూడదు. ప్రతి చర్య ఇప్పుడు మీరు సపోజ్ 50 మంది 100 మంది పోయి న్యూసెన్స్ చేస్తే రేపు వాళ్ళు 1000 మంది వస్తారు. ఇష్యూ పెద్దగా అయితే తప్ప చిన్న కాదు. చిన్న పాప అంత మీదికి వెళ్ళి ఒక చిన్న బెలూన్లో నీళ్ళు ఉన్న బెలూన్ కింద కొడితే వేరే ఆయనకు కొడితే ఆదిని ఆయన మీద పడి పలిగిన వాటర్ చిల్లి అమ్మాయి మీద పడ్డాయట. దానికి అమ్మాయి ఇంటికి పోయి అందరికి చెప్పగానే ఎక్కడెక్కడోళ్ళు 60-70 మంది 50 మంది దాకా వచ్చి ఆయనతో ఆ పిల్లాన్ని చంపిరి. ఒక మనిషి పనం తిత్తిరి, మీ కొంప నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఏమైంది చెప్పు? కష్టపడి రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న సంపాదన అంతా ఆవిరైపోయాయి. ఒక మనిషి ప్రాణం బాయ్. సరే మీరు మళ్ళీ సంపాదించుకుంటారు కావచ్చు, కానీ సమాజంలో మీరు బతికినంత కాలం మిమ్మల్ని ఆ చుట్టుపక్కల లోడన్నా మీ మీద ఏమన్నా సానుభూతి చూపెడతారా? బాయి అని మాట్లాడు కాదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు చిన్నపిల్లలు కదా తెలిసి తెలియక వేసిరని ఎక్స్క్యూజ్ చేయాలి. అదని తెడిచిపెట్టి వాళ్ళు ఏదో పైనుంచి చిన్నపిల్లలు ఇక్కడ నా మీద కూడా మస్తు బెలూన్లో పట్టి కొట్టిరు. మీరు చూసారు అందరు పిల్లలే. రోడ్డు మీద పోయేటోడు ఉట్టిగా నడిచిపోయేటోడి మీద వచ్చి కలర్ మొత్తం ఇట్లా ఊసిపోయిండు. అయినా సపడేకున్నాం. సెలబ్రేషన్ లెక్క చూడాలి. అది ఒక మతానికి సంబంధించింది, మన మతానికి దానికి సంబంధమే లేదు అని దాన్ని పెద్ద ఇష్యూ చేసి అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీత్తిరి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే జరిగింది ఢిల్లీలో. అదే యూపీలో జరిగి ఉంటే అందులో పాల్గొన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది చచ్చిపోదురు. ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలను పెద్దగా చేసి దాన్ని మొత్తం మిగతా ఏరియాకు మొత్తం దాన్ని అంటగట్టి మీ దాకా ప్రాణాల మీద దాకా తెచ్చుకొని ఆస్తి నష్టం చేసుకుంటే మీకేమొచ్చింది? చాలామందికి ఇక్కడ జరిగే సంఘటన మీద అవగాహన ఉండదు కాబట్టి మనోళ్ళు అక్కడ ఉండి అసలు ఏంది వాస్తవం ఏం జరిగిందో తెలియదు అనుకుంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటి అన్నీ ఏదైనా చూడంగానే అదే నిజం అనుకుంటారు. అందుకోసమే కొంచెం క్లారిటీగా ఒక వీడియో చేస్తే మన వాళ్ళకి అర్థమవుతుందనే ఉద్దేశంలో వీడియో చేస్తాం. అందరూ నచ్చాలని ఉండదు కదా భయ్య. ఇప్పుడు కొంతమందికి కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళతో దోస్తాన్ని వేయాలంటే కూడా ఇష్టం ఉండదు. కొంతమందికి ఇంట్లోనే చెప్తారు, అరే నువ్వు అంతటి తిరగకు, ఆయనకి మనకు వర్కౌట్ కాదు, నువ్వు అంతటి తిరగకు తల్లిదండ్రులే చెప్తారు. అట్లా చాలా సందర్భాలలో ప్రతి ఇంట్లో జరుగుతాయి. కానీ అరే ఆడ నా దోస్తాన్ని తిరిగేటోళ్ళు ఉంటారు, లేదు నాకు మతంతో సంబంధం లేదు నాకు ఆడే ముఖ్యం అనేటోళ్ళు ఉంటారు. ఎవడైతే ఏంటి ఆడ మనిషే కాదా అనేటోళ్ళు ఉంటారు. ఇట్లాంటి చిన్న సంఘటనల వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది. ఎందుకో దీని మీద ఒక వీడియో చేయాలి, చాలామందికి దీని గురించి తెలవాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేసాను. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై.